హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి కొబ్బరితో టేస్టీగా స్వీట్ని ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు మనం దాన్ని టిఫిన్ చట్నీలోకి వేసుకుంటాము. అదే ఎక్కువగా ఉన్నట్లయితే ఒక్కొక్కసారి వేస్ట్ అయిపోతుంది కదండి. అలా వేస్ట్గా పడేయకుండా చాలా ఈజీగా ఇలా స్వీట్ని చేసి పెట్టారనుకోండి, ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందన్నమాట. సో ఈ టేస్టీ స్వీట్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అంటే కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని కప్పుతో కొలిచి తీసుకోండి. ఇక్కడ మీరు ఏ కప్పుతో అయినా సరే కొలిచి తీసుకోండి, పర్వాలేదు. కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా దాంతోనే కొలిచి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మనము ఎంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటామో మనం చేసే స్వీట్ కూడా అంత బాగుంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 1/2 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపిండి వేయడం వలన మనం చేసే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ శనగపిండిని కనీసం ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉండలేమి లేకుండా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి ఫ్రై అయ్యే కొద్దీ మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. అలాగే మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయ్యేసరికి నెయ్యి కూడా అంతా బయటకు వచ్చేసి మనకు ఈ మిక్చర్ ఇలా పల్చగా వచ్చేస్తుందన్నమాట. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా ఈ కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కొబ్బరిని వేసుకున్న తర్వాత ఈ శనగపిండి అలాగే ఈ కొబ్బరి పొడి అంతా బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కలుపుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరికి 2 కప్పుల వరకు బెల్లం తురుముని వేస్తున్నాను. ఒకవేళ మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువగా ఇష్టపడేవారైతే 1.5 కప్పు వరకు వేసుకోండి, సరిపోతుంది. మా ఇంట్లో కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారండి, అందుకని నేనైతే 2 కప్పుల వరకు వేసాను. ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించండి. చూడండి, బెల్లం కరిగేసరికి మనకి మిక్సర్ కొంచెం లూజ్గా అంటే కొంచెం పలచబడింది. ఇది ఉడికే కొద్దీ ఇంకాస్త పలచబడుతుందండి, అంటే మనకి ఇలా హల్వాలాగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసము 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకొని ఈ యాలకుల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ కాస్త దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించండి. ఒకవేళ మంట ఎక్కువగా ఉన్నట్లయితే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుందండి. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే చక్కగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇలా మనము ఉడికించే కొద్దీ ఒక 5-6 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించినట్లయితే మనకు ఈ స్వీట్ ఇలా బాగా దగ్గరికి వచ్చేస్తుందండి. అలాగే ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. కొద్దిగా మిశ్రమాన్ని తీసి ఇలా ఉండలాగా చేసి చూడండి. ఇలా ఉండలాగా ఫామ్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఈ స్వీట్. ఇంకొకసారి బాగా కలుపుకొని మనము ఈ స్వీట్ని పక్కకు తీసుకుందాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుందాము. కొద్దిగా నెయ్యి వేసి ఇలా అప్లై చేసుకోండి, లేదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి, నెయ్యి అవసరం లేదు. నేనైతే నెయ్యిని అప్లై చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్పాచులాతో కానీ లేదా ఒక గిన్నెతో అయినా సరే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాము. నేను ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకులతో గార్నిష్ చేస్తున్నానండి. మీకు నచ్చే విధంగా మీరైతే గార్నిష్ చేసుకోండి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేయండి, అంటే ఈ స్వీట్కి డ్రై ఫ్రూట్స్ అంటుకునేలా లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. ఈ స్వీట్ ఎప్పుడైతే పూర్తిగా చల్లారిపోతుందో నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను, చూడండి.
కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చి కొబ్బరి స్వీట్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.